కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. కొంపతీసి మహేష్ కాదుగా? నువ్వు నా కోసం ఎంతగానో ఎదురు చూసుంటావు, నిరుత్సాహపడి ఉంటావు. ఈ ఒక్కసారికి నన్ను మన్నించు. నీకు కలిగిన ఒళ్ళు నొప్పులకి నాకు చాలా విచారంగా ఉంది. అందుకే నీకోసం ఒక మూలిక తైలం పంపిస్తున్నాను. ఇది వాడితే ఖచ్చితంగా ఆ నొప్పులు తగ్గిపోతాయి. అలానే ఈ పార్సల్ తీసుకోగానే నేనొచ్చి ఉంటానని బయటికి పరుగున రావద్దు, అటు ఇటు తిరగొద్దు. నీకు విశ్రాంతి అవసరం. నీకెంత త్వరగా నయం అయితే నేను నిన్నంత త్వరగా కలవడానికి ప్రయత్నం చేస్తాను. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు త్వరగా కోలుకుంటావని ఆశిస్తూ ఎప్పటికీ నీ మంచి కోరుకుని నీ సుందరుడు. ఎవరి సుందరుడు? ఇలాంటివన్నీ మహేషుడు. అసలు ఈ పని మహేష్ చేయలేదని క్లారిటీగా తెలుసుకుంటే తప్పించి ఎలాంటి నిర్ణయానికి రాకూడదు. దీంతో మాట్లాడి అసలు మ్యాటర్ రాబట్టాలి.